బీసీలకు 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతాము అని చెప్పి గత 2 సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం మంత్రులు ప్రకటించారు, ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు ప్రకటించారు. తెలిసే మోసం చేసిండ్రు, ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దాని మీద 2-3 రోజులనైతే మాట ముచ్చట కూడా లేదు, వారం రోజుల నుంచి వెళ్ళి అసలు అది ఒక బీసీ హామీ ఇచ్చినాం, బీసీ డిక్లరేషన్ ఇచ్చినామన్న సంగతి కూడా గుర్తులేనట్టు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. వల్ల బీసీలను అంత బహిరంగంగా మోసం చేసిన కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకా కేవలం ఏదో సర్పంచ్ పెడతా అంటున్నాడు, అది కూడా ఇప్పటికి కూడా అనుమానమే. అందులో కూడా తీసిన చోట కూడా కొన్ని చోట్ల బీసీలకు మరీ అన్యాయం జరిగింది. కొండ నాలుకకు మంది ఇస్తే ఉన్న నాలుగు ఊసిపోయిందన్న సామెత ఇక్కడ కనబడుతుంది. గతంలో ఉన్న 22% కూడా ఇస్తున్నట్లేదు. మరి ఇక్కడ కొన్ని మండలాలను చూస్తే అసలు పూర్తిగా బీసీలకు ఒక్క సీటు కూడా లేదు. ఉదాహరణ చివెముల మండలం చూస్తే 32 గ్రామ పంచాయతీలు చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా బీసీ రిజర్వేషన్ లేదు. ఒకవైపు పాలకీడు మండలంలో ఒక్కటి బీసీ రిజర్వేషన్ లేదు. ఇట్లా చాలా చోట్ల మరి ఉన్నవి కూడా పోయినాయి, బీసీ రిజర్వేషన్ లేకుండా పోయినాయి. మరి దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. మొత్తం తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా గమనించాలి ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేది. తప్పకుండా స్థానిక ఎన్నికలు పార్టీతో పెట్టిన ఎన్నికల్లో మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ బ్రహ్మాండ విజయం సాధిస్తుంది. ఇవి గ్రామ పంచాయతీలు తర్వాత తప్పించుకుంటారు, ఇది పార్టీ లేదు కదా అని మాట్లాడతారు. బట్ ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ వస్తుంది. ప్రజలకి ఏ సమస్య వచ్చినా కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ జరుగుతున్న ప్రతి ఇబ్బందికి కూడా కేసీఆర్ను మనం వదులుకోవడమే కారణం అనే భావన మహిళలు, పురుషులు, పెద్దలు, చిన్నోళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. దాని ఫలితం తప్పకుండా ఎన్నికల్లో కనిపిస్తుంది. అంటే పార్టీ పరంగా